అరే నర్సమ్మ ఊకోయే. వల్లి నా కొడుకులకు నేను భారం అయిపోతున్నానంటే నన్ను తోలుకొచ్చి వృద్ధాశ్రమం లేచిపోయిండ్రు. గట్టెట్లా చేసిండ్రే? గల ముఖాల మీద మన్నువాడా? ఏం చేయాలి, నాకు శాతనైతే లేదు. నేనెందుకు పనికొస్తలేను. కోడళ్ళు నన్ను పురుగును చేసినట్టు చూస్తున్నారే. కాళ్ళ మీద పడ్డా సరే నా కోసం ఎనలేరే. నన్ను ఈడ్చుకొచ్చి ఈడ పాడేసిపోయిండ్రు. ఇప్పుడు దీన్ని ఎట్లా ఊకుండా పెట్టాలి? ఎట్లా ధైర్యం చెప్పాలి? నర్సమ్మ గీదానికే భయపడుతున్నావెందుకే? కొడుకులు వృద్ధాశ్రమంలో వేస్తే గట్లేడుస్తావిందే? బిందాస్గా ఉండాలి. మళ్ళీ ఏంది గట్లంటావు? అవును నర్సమ్మ, కొడుకుల తాను ఉండు కంటే వృద్ధాశ్రమాల్లో ఉండుడే మంచిది. గా బస్తీలా ఇరుకింట్లా కొడుకులు తిట్టంగా కోడళ్ళు కొట్టంగా ఎట్లుంటవాడా? గీడ వృద్ధాశ్రమాల్లో అయితే నీ నానేటోళ్లే ఉండరు. 3 పూటల తిండుంటది, 3 తీర్ల కోళ్లుంటాయి. పండుకునేందుకు మంచం ఉంటది, మాట్లాడనీకి దోస్తులుంటారు. పండ్లిస్తారు, అడిగిందల్లా పెడతారు. గాడైతే కోడళ్ళ బట్టలు ఉతకాలే, కొడుకులకి సేవ చేయాలి, అన్నీ నువ్వే చేయాలి. ఇవన్నీ నీకవసరమాయే? కోడండ్లను బిడ్డ తీరు చూసుకున్నదే తల్లి. అరే కోడళ్ళంటేనే గట్లుంటారు, అందరూ కంతే. అత్తమామలకి తిండి పెడుతున్నాం కదా అని సచ్చేదాకా సేవ చేపించుకుంటారే. కొడుకులైనా ఈ అమ్మని చూడాలి కదా. ఎందుకు చూస్తారే? కొడుకులు పెండ్లాల మాటనే వింటారు, పెండ్లాల మొగుళ్ళని మార్చుకోరే. గందుకే చెప్తున్నా నర్సమ్మా, నా మాటిను. గిది నీ అదృష్టం అనుకో. మంచిగుండు, ధైర్యం కొద్దుండు. సంజయిందా? గట్లనే బిడ్డ, ఉంటా బిడ్డ. శ్రీవల్లి, ఏమైంది? ఏం చెప్పాలక్క, మా బస్తీలో ముసలమ్మ 2 కొడుకుల్ని గన్నది. ఆస్తి పాస్తులన్నీ ఇచ్చింది, ఎంతో గౌరవంగా పెంచింది. ఇయాల గవన్నీ మర్చిపోయి కన్న తల్లిని వృద్ధాశ్రమంలో పడేసిండ్రంట. ఎంత అన్యాయం అక్కగిది. ఇయాల్టి కోడలు రేపటి అత్తనే గదా. ఇయాల అత్తని బాధ పెడితే రేపు గింత అనుభవించరా? గిదెట్లా మర్చిపోతారక్కా? సొసైటీనే అలా తయారైంది శ్రీవల్లి, మనమేం చేస్తాం? కోడలంటే అత్తకి బిడ్డలెక్క ఉండాలి గదా. పరమాన్నం పెట్టకపోయినా కనీసం పచ్చడి మెతుకులైనా పెట్టి అత్తని ప్రేమతోటి చూసుకోవాలి కదక్కా. అత్త మనని కష్టపెట్టి మొగుణ్ణి కొంగున కట్టుకొని ఏం సాధిస్తారు? పైన దేవుడనేటోడు ఉంటాడు, గలికి మంచి చేయడక్కా, మంచి చేయడు. కొడుకులు వృద్ధాశ్రమంలో వేస్తే గట్లేడుస్తావేందే? బిందాస్గా ఉండాలి. కొడుకుల తాను ఉండు కంటే వృద్ధాశ్రమంలోండుడే మంచిది. కొడుకులు పెండ్లాల మాటనే వింటారు, పెండ్లాల మొగుళ్ళని మార్చుకోరే ఏంది? అంటే దీని ఉద్దేశం ఏంటి? నన్ను కూడా తొందరలోనే ఇల్లు దాటించేస్తుందా? మనసులో ఉన్న మాట నోట్లోంచి బయటకొస్తుందే. ఇది ఆల్రెడీ
నా కొడుకుని కొంగును కట్టేసుకున్నట్టే అనిపిస్తోంది. ఇంక నన్ను వృద్ధాశ్రమంలో వేయటం ఎంత పని? అత్తమావల్ని వృద్ధాశ్రమంలో ఉండమనంటోంది అంటే అమ్మమ్మో, దీని ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయో. అసలు నా కొడుకే నా మాట వింటే ఈ టెన్షన్ అంతా ఉండేదా? దీనికి ఇలాంటి ఆలోచన వచ్చేదా? అసలే నా కొడుకు నా మాట వినేవాడు కాదు. ఇదా ఆగడం లేదు. నా కొడుకుని గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. దీనికి పరిష్కారం కనుక్కోవాలి. శ్రీవల్లి, ఎక్కడికమ్మా? మీ కొడుకు కోసం కిచెన్లో బాదం పాలు పెట్టినత్తమ్మా, తీసుకుపోయిద్దామని పోతున్నా. అవునా, సరే సరే. నా గదిలో టాబ్లెట్స్ ఉన్నాయి, కాస్త తెచ్చిస్తావా? గట్నే అత్తమ్మా. అత్తమ్మ ఏడికి పోయింది? ఓ, కిచెన్లో ఉందేమో. ఆగో, గిదేంది? బాదం పాల గ్లాస్ గీనే పెట్టినా కదా, ఏటిపాయే? శ్రీవల్లి, శ్రీవల్లి, వస్తున్నా. నానా, నాన్నా? శ్రీవల్లేది? ఏమో నాన్నా, ఈ టైంలో నువ్వు బాదం పాలు తాగుతావు కదా, అందుకే నేను తీసుకొచ్చాను. తీసుకో. శ్రీవల్లి తెస్తానని వెళ్ళింది. నువ్వు, నీ టైము, నీ అలవాట్లు గుర్తుండాలి కదా నాన్నా. నాకు తెలుసు కదా. తాగు నాన్నా. ఎక్కడికి వెళ్ళావు? గదే మీకు పాలు తీసుకొద్దామని. పాలు అంటే సరిపోదు, కాస్త కాన్షియస్ లో ఉండాలి. నాలాగే కదా నాన్నా. నువ్వు ఇంట్లోకొచ్చి ఇన్ని రోజులు అవుతోంది. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసుకోకపోతే ఎలా శ్రీవల్లి? అత్తమ్మా, గది నేను. పెళ్ళం ఎంత ఆదమర్చున్నా తల్లిని నాకు తప్పుతుందా? నా కొడుకుని నేను మర్చిపోలేను కదా. బాదం పాలు ఎలా ఉన్నాయి నాన్నా? అచ్చం పాలలాగే ఉన్నాయి. నేను బాగానే కలుపుకొచ్చాను కదా, అమృతంలా ఉండుంటాయి. పంచదారకి బదులు అమృతం కలిపావమ్మా? అదేంటి నాన్నా, ఎక్కువైందా? షుగర్ ఎక్కువైంది. ఓ, బ్రెడ్ ఏమైనా కావాలా? నీకేం కావాలమ్మా? ఏదో అడగడానికి వచ్చావు కదా, చెప్పు. అదే నాన్నా, నేనేం అడిగినా అది శ్రీవల్లి కోసమే కదా. శ్రీవల్లి అడగకపోయినా నేను అడుగుతున్నాను. దేని గురించి? అదే నాన్నా, ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం కదా, శ్రీవల్లిని పుట్టింటికి పంపాలి. వాట్? ఏంటమ్మా ఇది? నిన్నటిదాకా అక్కడే కదా ఉన్నావు, మళ్ళీ ఇదేంటి? ఆచారం నాన్నా. ఆ మాట తప్ప వేరే ఏం తెలీదా నీకు? రే సామ్రాట్, ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒకే చోట ఉండకూడదు, ఒకరి మొహం ఒకరు చూసుకోకూడదు అంటారు. ఎవరంటారు? ఎవరంటే శాస్త్రం అనుకో, అది పద్ధతి నాన్న. అయితే అమ్మని అవుట్ హౌస్ లో ఉండమను, శ్రీవల్లి ఈ హౌస్ లో ఉంటుంది.
అప్పుడు సరిపోతుంది. ఈ అవుట్డేటెడ్ ఆచారాలు నాకు చెప్పకండి. అది కాదు నాన్న. పాపం శ్రీవల్లి. శ్రీవల్లి, మీ పుట్టింటికి వెళ్తానని నువ్వు అడిగావా? లే, నేను అడగలే. పోనీ నిన్ను తీసుకెళ్తామని మీ అమ్మ వాళ్ళు అడిగారా? తెలియదు. రేపొచ్చి అడుగుతారేమో. పద్ధతులు నాన్నా. ఒక్క నెల రోజులు ఈ ఎడం తప్పదు నాన్నా. ఇదేదో మనం కనిపెట్టింది కాదురా, ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయం. ఫాలో అవ్వాలి మరి. కాదనక నాన్నా, మీ అమ్మని అడుగుతున్నాను. ఎల్లుండి చూద్దాంలే, తర్వాత చెప్తాను. అంటే అది. మీరు వెళ్తే నేను నిద్రపోతాను. అలాగే నాన్నా. చెప్పాడు కదా, పద. రేపెలాగైనా శ్రీవల్లి పుట్టింటికెళ్ళిపోయేలా చూడాలి. ఏంటి బావాని టెన్షన్ పడుతున్నావు? వాడు ఒప్పుకున్నట్టేనా? చూద్దామన్నాడు కదా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అన్నింటికి టెన్షన్ పడిపోకు. దేవుడా, ఏ ఆటంకం లేకుండా శ్రీవల్లి పుట్టింటికెళ్ళాలి. నెల రోజులు వీళ్ళిద్దరూ దూరంగానే ఉండాలి. అప్పుడే నా ప్రయత్నం సఫలమవుతుంది. నందక్క, ఎట్లున్నవే? నాకేంటక్క, మస్తున్నా. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, బా రాయాలే. మస్తు రాస్తలే అక్క. నువ్వురా. బామ్మ, అమ్మా, నాన్న, నందు వచ్చింది. అమ్మా నందు. నందు, ఏందే బేబమ్మ, నా మీద కోపం తగ్గినదా లేదా? ఏందే గట్లంటావు? ఏంలే, నేను బాంబే పోయినాక మళ్ళా వస్తుందో రాదో అనుకునుంటావు కదా. రావాలని ఫోన్లో గట్టిగా చెప్పినాం కదా, రాకుండా ఉంటామని ఎట్లా అనుకుంటాం? అయినా నీ మీద నాకెందుకే కోపం? శ్రీవల్లి ఎంతనో, నువ్వు కూడా నాకంతే. కాని జర నీ నోరు కట్టడి చేసుకోవాలి. నందు, వచ్చి ఇంతసేపయింది, శ్రీవల్లి గురించి అడగనే లేదు. ఇప్పుడు చెప్పే, ఎందుకు అడగలే? మనసులో ఏదో పెట్టుకున్నావులే. బామ్మా, నా మనసు ఎసువంటిదో శ్రీవల్లికి ఎరకనే. కానీ నేను ఇప్పుడు రాగానే శ్రీవల్లి గురించి అడిగినా మీ అందరికీ కోపం వస్తుంది. నందు, శ్రీవల్లి అత్తారింట్లో ఎలా ఉందో తెలుసా? మంచిగానే ఉంటది. మీ మొహాలన్నీ ఎలిగిపోతున్నాయి కదా, దానికేంది? నందక్క, మొన్న అక్క బావ ఇంటికొచ్చిర్రు. 2-3 రోజులు ఈడనే ఉన్నారు. అవునా? అంతేకాదు, మన బస్తీ వాళ్ళ తరపున బావ కబడ్డీ ఆడి గెలిపించిండు. ఏంది? సార్ కబడ్డీ ఆడిండ్రా? ఆ లిటిగేషన్ లో ఉన్న స్థలం బస్తీ వాళ్ళ సొంతం అయిపోయింది నందు. అది మన బావగారి వల్లే. అబ్బో, మొత్తం మీద హీరో అయ్యిండన్నట్టు. అందరూ పెద్ద కిరీటం పెట్టుంటారు కదా. సాలెతి, నీకెప్పుడుగా పిల్లగాడి మీదనే ఊకో. నందక్క, రేపు శ్రీవల్లక్క కూడా వస్తుంది. అవునా బామ్మా? రేపు గాడనే ఉంటదే, ఎల్లుండి వస్తది. ఆషాఢం గదా, నెల రోజులు గీడనే ఉంటది. పెళ్లిలో నన్ను ఉండనీయలేదు, ఇప్పుడన్నా నన్ను శ్రీవల్లితో గడపనీయుండ్రి. గడపడం ఏమిటమ్మా? బోనాలు ఎత్తుకోవాల్సింది మీ ఆడబిడ్డలే. అవునమ్మా, నీకు ఫోన్లో చెప్పాను కదా, మీరెప్పుడు బోనాలు ఎత్తుకోవాలి అని.
అది మన ఆచారం. అయితే ఇంకేంది, బోనాలెత్తుకొని ధూమ్ ధామ్ చేయాలి. అద్దరు కొడదాం. ఫోన్ చేయండి. అత్తమ్మా, హారతి తీసుకోండి. హలో పొదిని గారు, నేను కమలని. చెప్పండి. ఏం లేదు, అబ్బాయి అమ్మాయి మా ఇంటికొచ్చి 2 రోజులు అయిపోయాయి కదా. అవును, అయితే ఇప్పుడు ఈ విషయం చెప్పడం కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పటం లేదు. విషయం ఏంటో చెప్పండి. రేపటి నుండి ఆషాఢం వస్తుంది కదా, అమ్మాయిని కొన్ని రోజులు పుట్టింటికి పంపితే. అంటే బోనాలు కూడా ఇక్కడే ఎత్తుతున్నాము, అందుకని. ఎత్తండి ఎత్తండి, అది నా చేతిలో ఉంది. వాణ్ణి అడగాలి, అప్పుడు చెప్తాను. ఎవరు? మీ అత్తగారు నాన్న. చెప్పాను కదా, ఆషాఢ మాసంలో బోనం ఎత్తుతారని. శ్రీవల్లిని రమ్మంటున్నారు. అది సండే కదా, ఇంకా టైం ఉంది, అప్పుడు వెళ్ళొచ్చులే. ఇంకా టైం ఉంది కదా, చూద్దాంలే అంటున్నాడు. అమ్మా, ఒక్కసారి అక్కకు ఫోన్ ఇవ్వమని చెప్పే. వదిన గారు, ఒకసారి శ్రీవల్లికి ఫోన్ ఇస్తారా? అలాగేలండి. అమ్మా, ఎట్లున్నారే? అక్క, నేను నిధి మంచిగున్నారాయే? మేం బాగున్నామక్క. నువ్వు జల్దీ వచ్చేసేయి, నీకొక సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏందే? నందు అక్క వచ్చింది. అవునా? ఏంది నువ్వు అనేది? నిజంగానా? నందు వచ్చిందా? అవునక్క. అయితే బోనాల పండుగ మస్తుంటది. మరి జల్దీ బయలుదేరు. రేపు వస్తానే, ఉంటా. ఇందాకేదో అన్నావు. నేనే వాళ్ళే. ఎవరో వచ్చారని. ఇప్పుడు నందు వచ్చిందని తెలిస్తే ఆయనకి కోపం వస్తుంది. గది ఆనంద్ బాబాయ్ దుబాయ్లుండే, ఇప్పుడు వచ్చిండంట. ఏదో నందు అన్నావు. ఆనంద్ గదా, అందరూ నందం నందం అంటారు, కొందరు నందు నందు అంటారు. మరి వచ్చిందా అన్నావు కదా. వచ్చిందా కాదు, వచ్చిండా అన్నా. మీకు వేరే తీరులెక్కిన పడ్డది గంతే. అయితే ఓకే, కానీ నాకు నచ్చని మనుషుల పేర్లు ఈ ఇంట్లో కూడా వినబడకూడదు.
నందు. ఆ పేరు వింటేనే మూర్ఖత్వం, ఉన్మాదం, దరిద్రం ఇవన్నీ గుర్తొస్తాయి. ఇంకోసారి నాకు వినబడకూడదు. విన్నావుగా, కాస్త జాగ్రత్తగా పట్టుకో. అమ్మో, నందు పేరింటేనే ఇంత అప్సెట్ అయ్యిండ్రు. ఇంకక్కడ ఉందని తెలిస్తే ఏం చేస్తారు?